ఈరోజు కదిరి మున్సిపాలిటీలో 6వ వార్డులో ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దళితవాడలో ప్రచారం చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పార్టీ వస్తేనే మా దళితులందరికీ న్యాయం జరుగుతుంది. ఇందిరమ్మ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మాకు ప్రతి ఒక్కరికి 5-5 సెంట్లు ఇచ్చినారు. ఆ ఇండ్లలోనే మాకు నిర్మాణం కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క రెండు, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, రెండు పార్టీలు కూడా మాకు చేసింది శూన్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే మేము ఈసారి అందరం కూడా ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తోడుగా వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ యొక్క రిజర్వేషన్లను పీకేస్తామని చెప్పి అమిత్ షా పబ్లిక్గా మరి బహిరంగ సభలలో చెప్తున్నటువంటి సన్నివేశాలన్నీ కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి ఇలాంటి నికృష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పాటు ఆ పార్టీకి ఒత్తాసు పలుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కూడా ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు మాతో చెప్తూ ఉన్నారు. మరి ప్రజలారా, కదిరి నియోజకవర్గం ఉండే ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఓటు వేసి గెలిపించండి. కదిరి నియోజకవర్గానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో కదిరి పట్టణ వాసిగా ప్రతిరోజు నిరంతరం అందుబాటులో ఉండి కదిరికి ఏమేమి కావాలో ఆ అభివృద్ధి పనులన్నీ కూడా నేను చేస్తానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నిలిపినటువంటి షాహీన్ అనే వ్యక్తికి కూడా ఈ యొక్క ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, 2 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పి సవినయంగా అందరినీ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.